యేసుక్రీస్తు ప్రభువారు మట్టి దేహంతో ఈ లోకానికి వచ్చారు. ఆ దేహాన్ని మనుషుల కొరకు నలగగొట్టుకున్నాడు. ఆ దేహంలో స్రవించిన రక్తాన్ని మానవుల పాపాల కొరకై చిందించాడు. శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ నాడు లేచాడు. ఏ దేహంతో లేచాడు? అదే దేహంతో లేచాడా? మహిమ శరీరముతో లేచాడు. కనుకనే నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు, నన్ను పుట్టుకుపోతానండి. ఆయన మహిమ దేహంతో ఉన్నాడు కనుకనే అందరూ చూస్తుండగా పరలోకానికి అలాగన వెళ్ళిపోయాడు. అలాగనే యేసును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది. క్రీస్తులో నిద్రించిన వారు యేసు వచ్చినప్పుడు మట్టి శరీరంతో లేవరు, మహిమ దేహాలతో లేస్తారు. వాడు ఎగిరిపోతారు మేఘాలు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యం. సమస్తము, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యం. ఆయన ప్రభు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కొంతమంది చెప్తారు మనుషుల్ని మహాప్రభువు అంటారు, మహాప్రభు అంటారు. రాజ్యాల్ని పరిపాలించే రాజులు, ప్రభువులు ఉండేవారు. రాజు అంటే ఒక రాజ్యానికి మాత్రమే రాజు. ప్రభు అంటే కొన్ని రాజ్యాల మీద, కొంతమంది రాజుల మీద అధికారి ప్రభు. కానీ యేసు సర్వప్రభు, సర్వలోకానికి ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకి మించినటువంటి ప్రభు ఎవరు లేరు. ఆయన సమర్థుడు, ఆయనలో సమర్థత ఉన్నది. మనుషులందరూ కూడా అసంపూర్ణులు. దేవుడు లేక యేసు మాత్రమే పరిపూర్ణుడు. ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్. There is no perfect any God and any man and a woman except Jesus Christ. యేసుక్రీస్తు తప్ప ఎవరు, ఏ మనిషి కానీ ఏ స్త్రీ కానీ పరిపూర్ణులు కాలేదు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు. దేవుని స్తోత్రం. మానవులు ఎవరు పరిపూర్ణులు కాదు, కానీ క్రీస్తు పరిపూర్ణమైన మానవుడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు. అందుచేతనే ఆయన సమర్థుడు, శక్తివంతుడు, మైటీ ఆర్ ఆల్ మైటీ గాడ్. ఈజ్ ఎబిలిటీ, సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. సరే, ఆయన దేనికి చాలినవాడు అన్న అంశం ఏంటంటే దేవుడు శక్తివంతుడు, సమర్థుడు. అది అన్ని కార్యాలు చేయటానికి ఆయన శక్తివంతుడు. మనిషిని ప్రతి అవసరాన్ని తీర్చడానికి సమర్థుడు. ఆయన మాత్రమే ఈజ్ ఓన్లీ ఎబిలిటీ. ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయనకి మించి, ఆయన తప్ప, ఆయన గాక సమర్థులు, శక్తివంతులు ఈ లోకంలో కానీ లేనే లేరు. స్తోత్ర. అలాంటి సమర్థుడైన యేసును మనము ఆరాధిస్తున్నాం. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడితో ఉన్నవాడు, దేవుడితో కలిసి సృష్టికి డిజైన్ చేసినవాడు, భూలోకాన్ని సృష్టించినవాడు, లోకములో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు. మానవునికి రూపాన్ని ఏర్పాటు చేసినప్పుడు తండ్రితో ఆయన కూడా ఉన్నాడు. అందుచేతనే మనము మన పోలుకు చొప్పున నరులను చేయుదుమంటాడు. మనము అన్నాడు. మనము, నాట్ ఐ, మనము. వి విల్ డూ ఎ మ్యాన్ ఆఫ్ అవర్ ఇమేజ్. మన పోలుకులో, మన రూపంలో మనిషిని చేద్దాం. మనము, వి డూ, మనము చేద్దాం. నేను అనలేదు ఆయన. మనం అంటే తండ్రి
కుమార పరిశుద్ధ, సంపూర్ణుడు, సమర్థుడు. సరే, ఏటికి సమర్థుడో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఈ టైం చాలా అవుతుంది కదా. ఒకటి, అగ్నిగుండము నుంచి విడిపించడానికి సమర్థుడు. అగ్నిగుండం అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? ఎవరు గుర్తొస్తారు? సరే చెప్పాలి, వరుస చెప్పాలి. ముందు వెనక ఉంది కాదు, ముందు మేషకు అనకూడదు. ఎవరు చెప్పండి? షద్రకు, మేషకు, అబేద్నెగో. షద్రకు, మేషకు, అబేద్నెగో యోధా బాలురుడు యవనస్తులు అన్య దేశంలో రాజా కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు. రాజుగారు ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఈ బాబేలు సామ్రాజ్యంలో దూరాయనటువంటి అరణ్యములో, ఎడారిలో, బహిరంగ ప్రదేశంలో బాబేలు దేవత విగ్రహం దాన్ని నిలవబెడుతున్నాను కనుక ఆ విగ్రహ ప్రతిష్ఠత దినాన్న బోరలు, నాదాలు, సంగీతాలు, సింపేనలన్నీ వినబడుతున్నప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే సాష్టంగా వాటికి నమస్కరించాలి. అలా నమస్కరించిన వాడు అగ్నిగుండములో వేయబడతాడు. మరి ఒక విగ్రహానికి నమస్కరించటం అనేది పాపముగా బైబిల్ పరిగణిస్తుంది. దేవుని వాక్యానికి విరుద్ధమైన పని ఏది కూడా చేయకూడదు, విగ్రహారాధన. కానీ వాక్యం ఏం చెప్తుంది? పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని నువ్వు పెట్టుకోకూడదు, దానికి పూజ చేయకూడదు. కొంతమంది అలారభర్తంగా ఫోటోలు పెట్టుకుని, ప్రేములు కట్టుకుని, దండలేసి. వాక్యం నేను కదా చెప్పేది. నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి విగ్రహము సమర్థవంతమైనది కాదు. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగోనటువంటి వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాల్లో వ్రాయబడి మాటను చూద్దాం. దానియేలు 3:17-18 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుమగల ఈ అగ్ని కుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. చూసారా, షద్రకు, మేషకు, అబేద్నెగో ఆనాటి ప్రపంచ సామ్రాజ్య నేత. నెబుకద్నెజరు చాలా గొప్పవాడు. ఆయన ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోంచి తాము పూజిస్తున్న దేవుడు సమర్థుడని వారు నమ్మారు. ఈనాడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు సమర్థుడని నమ్ముతున్నారు? యేసు ప్రభు సమర్థుడైతే ఏం చేస్తాడండి? అన్నీ ఉండాలి కదా. సమర్థుడు. నీవు నమ్మిన దేవుడు సమర్థుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు, నీవు ప్రార్థిస్తున్న దేవుడు సమర్థుడు. అగ్ని గుండములో నుండి, మహాశ్రమలలో నుండి, బాధల్లో నుండి, ఇరుకులో నుండి, ఇక్కట్లలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. షద్రకు, మేషకు, అబేద్నెగోడు దేవుడే నీ దేవుడై ఉన్నాడు. అన్ని విషయములోంచి తప్పించడానికి సమర్థుడు. Every situation he will face, but he will deliver from every situation. ప్రతి దాని నుంచి నేను తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడు. వాడు చెప్పింది అదే, మా దేవుడు సమర్థుడు. రక్షించనను, రక్షింపకపోయినను. మాకు బైబిల్, మేము పూజ చెయ్యం, విగ్రహారాధన చెయ్యం, బొమ్మకి దండం పెట్టాం. నేను గాక వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? రోషము గల దేవుడు. యేసుక్రీస్తు స్థాయికి ఎవరిని నువ్వు తీసుకురాకూడదు. ఆయన స్థాయి వేరు. ఆయన స్థాయికి మించిన వారు ఎవరు కూడా ఆయన ఉంటే చాలు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటె నిండుగా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. ఒంటె నిండుగా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా నా యేసయ్యా. హల్లెలూయా. యేసు ఉంటే ఎవరక్కర్లా. అది పాట ద్వారా మాటల ద్వారా మనం చెప్పుకోవడం కాదు, నిత్య జీవితంలో దాన్ని మనం నిలబెట్టుకోవాలి, దాన్ని నెరవేర్చుకోవాలి. యేసు నీవు నాకుంటే చాలు, నువ్వు సమర్థుడు. అగ్ని వంటి శోధనల నుండి, అగ్ని వంటి పరీక్ష నుంచి నన్ను తప్పించడానికి నీవు శక్తివంతుడు, సమర్థుడు. నీవు నాకుంటే చాలు. హల్లెలూయా. రెండవది, సింహాల నోటలో నుండి విడిపించటానికి, సింహముల నుండి విడిపించటానికైనా సమర్థుడు, శక్తిమంతుడు. అది కూడా దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, 6వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తాం. అంతటా గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను నమ్మించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించి, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని. ఇక్కడ కూడా అంతే, తన మనవులన్నీ కూడా దేవునితోనే చెప్పుకున్నాడు తప్ప మనుషులతో ఎవరితో కూడా చెప్పుకోలేదు. మనం ఏం చేస్తాం? దేవునితో చెప్పుకునేది తక్కువ, మనుషులతో చెప్పుకునేది ఎక్కువ. దేవునితో సంభాషించడానికి కూర్చున్నప్పుడు చిరాకు వచ్చేస్తుంది. ఇంకేం చేస్తానులే ప్రార్థన, ఇంకేం చేస్తానులే, ఏసునామం అడుగుతున్నాను తండ్రి, ముగించేస్తావు, గబగబా లేచిపోతావు, ఆ పక్కింటికి వెళ్ళిపోతావు. అదే ఒక వ్యక్తితో మొదలెట్టామనుకో సంభాషణ, ఎన్ని గంటలైనా సరే ఉండే వస్తా, పనులున్నాయి, ఉండిపోయినాయి, బ్రతకంలే, రాక వచ్చావు, ఇంకేంటి చెప్పు, ఇంకేంటి సంగతులు, ఇంకేంటి విషయాలు, ఇలాగా గంటలు 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 మాట్లాడతారు. దేవునితో చెప్పుకో, మనుషులతో చెప్తారు. అయితే ఇక్కడ రాజుగారి ఆజ్ఞ, ఒక 30 దినాలు, నెల దినాలు ఏ మనుషుడైనా తన మనం ఏదైనా చెప్పుకోవాలంటే రాజుకే చెప్పాలి. అది ప్రార్థన కానివ్వండి, మనవలు కానివ్వండి, ఏవైనా ఎవరు చెప్పాలి? రాజుకే చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. అలా ఎవరికైనా చెప్పినా, ఏ దేవుడికైనా ప్రార్థన చేసినా వెంటనే వాళ్ళు ఏం చేయాలి? సింహాల బోన్లో వేసి. అంతే, ఆజ్ఞ జారీ అయిపోయింది. దానియేలు ఈ ఆజ్ఞకు ఆయన భయపడలేదు. యథాప్రకారం ముమ్మారు ప్రార్థించడానికి తన ఇంటి కిటికీ తెరిచాడు. యెరూషలేము వైపుకు చేతులెత్తి దినానికి ముమ్మారు మోకరిల్లి ప్రార్థన చేసి అందరూ చూస్తుంటాడు. ఓ కుమ్మడిగా వెళ్ళిపోయారు, ఫిర్యాదు చేశారు. దానియేలు మీ మాట కాదన్నాడు, మీ ఆజ్ఞ ధిక్కరించాడు కనుక వెంటనే దానియేలుని బంధించి సింహం ఊరిలో వేసి. రాజుగారు ఆజ్ఞను మాత్రమే జారీ చేస్తాడు కానీ ఆయన జారీ చేసిన ఆజ్ఞను వెనక్కి తీసుకోవడానికి ఆయనకి అధికారం లేదు. ఆయన చచ్చిపోవాలంతే. ఆయన చచ్చిపోతే నా చట్టం చెందుతాయి, లేకపోతే మరి లేదు. దానియేలు రాజు ఎంతో ప్రేమిస్తున్నాడు, దానియేలు అంటే ఇష్టం, కానీ తప్పదు, తన ఆజ్ఞను తను మీరకూడదు. అలాగైతే పదవిచ్యుత అయిపోతాడు. నువ్వు రాజుకి పనికిరా ఉంటారు ప్రజలు. వెంటనే భటులకు ఆజ్ఞాపించాడు, వారు తీసుకెళ్ళి దానియేలు ఎదురు వేశారు, కుక్కల బోన్లోన. ఇప్పుడు కుక్కలే ప్రమాదకరంగా ఉన్నాయి సింహాల కంటే. మన న్యూస్లో చూపించాడు, ఒక అమ్మాయిని కుక్కలు వెళ్ళి తరివేసి పడేసింది. గ్రామ సింహాలన్నీ అందుకే వాటిని అన్నాడు. సింహాలు ఏం చేస్తాయండి?
మనిషి దగ్గరికి వెళ్తే ముద్దు పెట్టుకుంటాయా? దానియేలును ఎప్పుడైతే సింహాల బోన్లు వేశారో దానియేలు ఏం చేశాడు? అక్కడ స్తుతికోటం పెట్టాడట. సింహాల ఏ కోటం పెట్టాడు? స్తుతికోటం పెట్టాడట. పాటలు పాడి బోధ చేస్తున్నాడు. ఎవరికి బోధ? అప్పుడు నేను చెప్తాను మీకు, సింహాలకి మీరు సామాన్యుల కుదుమ సింహాలు. ఈ లోకంలో ప్రమాదకరమైన సింహాలు ఉన్నాయి. నరమృగాలు, క్రూర మృగాలు, దయా దాక్షిణ్యం, కరుణ, జాలి లేక కక్షలతో పగలతో రగిలిపోతూ మనిషి మీద మనిషి పడి చంపుకుని తిన్నాను. 2 వారాల క్రిందట ఫరీదుపేట సెంటర్లో పట్టపగలే ఎలాంటి టైంలో నాకు వ్యక్తిని కత్తులతో నరికి మరీ పోలే, రక్తం తాగలేదండి, నరి చంపేసి. ఇవి సింహాలు. మనం ఎవరి మధ్య నివసిస్తున్నాం? సింహాలే. మన చుట్టూ ఉన్నవాడంతా ఎవరండి? క్రూర సింహాలు. ఎప్పుడు మనమే పడతారు, దాడి చేస్తారు, హాని చేస్తారు తెలియదు. ప్రార్థన చేయాలి. సింహాల నోటిని ముయించాడు దానియేలు. దేవుడే తన దూతను పంపించి వాటి నోటిని ముయించాడు కనుక ఆ రాత్రంతా కూడా దానియేలు సింహాలతో సహవాసం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పండి తల్లి, చేతులు జోడించి చెప్తాను, కాస్త హల్లెలూయా అన్న చెప్పండి. మరి అంత సోమరులుగా ఉండొద్దు. ప్రభువును స్తుతించడం నేర్చుకోండి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. సింహాల నోడు ముంచటానికి ఆయన సమర్థుడు. నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. నీ శత్రువుల నోళ్ళను ఆయన ముగిస్తాడు. నీవేం చేయవలసిన పని లేదు, ప్రార్థన మాత్రం చేయి. ఏది పాపం అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం అంటారు. కొంత ప్రార్థన చేయరు కొంతమంది, అదే పాపం. దానియేలు బయట వచ్చాడు. దానియేలు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? వెంటనే జవాబు వచ్చింది, రాజు చిరకాలము జీవించనుగాక. నా దేవుడు గత రాత్రి ఈ సింహముల నోళ్లను తన దూతను పంపించి ముయించాడు. హల్లెలూయా. దుష్టుల నోళ్లను ముయించేవాడు దేవుడే. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఏం చెయ్యాలి? ఎలా చేయాలి? నేను వాక్యం చెప్తున్నాడు, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకొని. అడిగితే ఏమంటారు? లేదండి అయ్యారు, ధ్యానం చేస్తున్నానండి, ప్రభువా మంచి వర్తమానం మాకేమని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తానని అంటారు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని చట్టాలు వచ్చినా మన ప్రభువును స్తుతించడం మనం మానకూడదు. మన ప్రభువుని ప్రార్థించడం మనము మానకూడదు. ఎందుకంటే ఆయన సమర్థుడైన దేవుడు. మూడవది, తొట్టిల్లకుండా కాపాడేవాడు. తొట్టిల్లకుండా కాపాడటానికి సమర్థుడు. యోధా పత్రిక ప్రకటనకు ముందుంది, ప్రకటన గ్రంథానికి ముందుంది. 24-25 వచ్చిన చదువుతాం. యోధా, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషునిగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. హల్లెలూయా. తొట్టిల్లకుండా పాదాలని కాపాడేవాడు, మన నిర్దోషులుగా ఆ ఎదుట ఆనందముతో నిలవబెట్టేవాడు. ఆయన సమర్థుడు, శక్తివంతుడు, సమర్థుడైన దేవుడు. నీ పాదములు తొట్టిల్లకుండా, నీ ఆత్మీయ జీవితము పతనము కాకుండా ఆయన నిన్ను కాపాడబడి ఉన్నాడు. హల్లెలూయా. శక్తివంతుడు, సమర్థుడు. యేసును నమ్ముకున్న వారు గొప్ప స్థితిని పొందుకున్నారు. కొంతమంది నిరాశతో ఉంటున్నారు. ఎందుకు నమ్ముకున్నామా ప్రభువుని? ఈ ప్రభుని నమ్ముకోకపోతే ఆదివారం పిక్నిక్ వెళ్తాను, ఆదివారం ఫ్రెండ్స్ తోటి ఫంక్షన్కి వెళ్తాను, ఆదివారము మ్యాట్నికి వెళ్తాను, ఫస్ట్ షోకి వెళ్తాను, ఆదివారం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకుని తిందును. దేవుని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ఆసక్తి ఉందో. దేవుడు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడటానికి సమర్థుడు. నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడటానికి సమర్థుడు. నీకెవరు సెక్యూరిటీ అక్కర్లా,
బాడీ గార్డ్ ఎవరు సక్కర్లా, దేవుడే నిన్ను కాపాడువాడు, సంతోషముతో ఉంచేవాడు, నిర్దోషునిగా నిలవబెట్టేవాడు ఆయనే. అటువంటి దేవుడు గనుక నేను బలహీనుండి నేను పడిపోతానేమో, అయ్యో నేను ఏం చేస్తాను అమ్మో అని ఇదేంటని అని అనుకుంటే ఆయన సమర్థుడు కాదని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను రక్షించటానికి, నిన్ను తప్పించటానికి శక్తివంతుడు, సమర్థుడైన దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. నాలుగవది, శోధింపబడు వారికి సహాయం చేయటానికి సమర్థుడు. శోధనలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు. మానవులైతే ఎవరికైనా కష్టం బాధ వచ్చిందనుకోండి, కొంతమంది బయటికి సానుభూతి చూపిస్తున్నా కానీ లోపల భయం వచ్చింది, దీనికి ఇలాగే జరగాలి, వీడికి ఇలాగే జరగాలి, శాస్తి బాగా జరిగింది, లోపల చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇది వాడు బాధపడుతుంటే లేరా చెప్పండి, అలాంటి వాళ్ళు లేరా? బయటికి మాత్రం అమ్మో ఎలా జరిగిందా, అయ్యో చాలా బాధే, చాలా విచారమే, నేనైతే చాలా బాధపడుతున్నాను, చాలా ఏడుస్తున్నాను, అయ్యో నీకు వచ్చిన కష్టం పగుడు కూడా రాకూడదమ్మా, నీకు వచ్చిందా ఈ కష్టం, నువ్వు ఎంత మంచిదానివో, బంగారు కొండవు, బంగారు పిచ్చుకోనివ్వు, చీమకి దోమ కూడా హాని అపాయం కూడా చేయి, నీకు వచ్చిందా కష్టం అనేమో అని లోపల మాత్రం దీనికి ఎలాగే జరగాలి, దీనికి బుద్ధి రావాలి బాగా. మనుష్యుడు కానీ యేసు అలాంటి వాడు కాదు. ఆయన నువ్వు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు తొట్టిల్లిపోకుండా ఉండటానికి, నిన్ను కాపాడటానికి ఆయన సమర్థుడు. సమర్థుడనే మాట అసలు వర్ణించలేనిది, దాని డెఫినేషన్ మనకు అర్థం కాదు. సమర్థుడు అన్ని విషయాల్లో సమర్థుడై ఉన్నాడు. అలాంటి దేవుని మనము ఆరాధిస్తున్నాం. నాలుగవది ఏం చెప్పాను, శోధింపబడు వారికి సహాయం చేయటానికి సమర్థుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. హెబ్రీ 2:14-15లో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడైన. ఆయన కూడా అంటే ఎవరు? యేసు. ఎందుకు ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడంటే, నిన్ను మరణ భయము నుంచి, పాపదాస్యము నుండి, బలమగలిగిన అపవాది చేతుల నుండి విడిపించటానికి, రక్షించటానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన చేయగలిగిన పనిని మరెవడు కూడా చేయలేడు. ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శోధనలు మిమ్మల్ని తరుగుతున్నాయా? ఈ శోధనలో ఓటమి తప్పదని నీవు అనుకుంటున్నావా? నేను ఓడిపోతున్నానే, నాకు విజయం దొరకటం లేదని నిరాశపడుతున్నావా? నిరాశపడకు. శోధనలో కూడా తప్పించుకుంటూ చేసి నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. నీ ప్రక్కన ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. కొందరు ఆర్థిక పరిస్థితులు బట్టి చాలా నిరాశ చెందుతున్నారు. ఈ ఆర్థిక పరిస్థితులను ఎలాగ నేను ఎదిరించాలి, వాటిని జయించాలి, నాకు ఏ దారి కనబడలేదని బాధపడుతూ ఉంటుంటారు. గమనించారా? నిరాశ మన జీవితాల్లో నిరాశలు కలుగుతూ ఉంటాయి. ఓటమి, అపజయం. భయపడకు, యేసు నీతో ఉన్నాడు. నిన్ను తప్పించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు. ఏది అడిగినా సరే ఆయన ఇవ్వటానికి సమర్థుడు. దేవుని స్తోత్ర. శోధన చేత మనం తప్పించడానికి సమర్థుడు. ఐదవది అడుగు వాటి కంటే అత్యధికంగా చేయగల సమర్థుడు. నువ్వేం అడుగుతున్నావో, ఏం అడగబోతున్నావో ఆయనకి ముందుగానే తెలుసు. నువ్వు అడిగే వాటినన్నిటి కూడా తీర్చడానికి సమర్థ. ఎఫెసీ 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము
మహిమ కలుగునుగా కామే. ఎప్పుడు కూడా సంఘములు దేవునికి మహిమ కలగాలి. ఎలా కలుగుతుంది? అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయగల శక్తి కలిగినటువంటి దేవుడు. డాక్టర్ యాంగ్చో గారు కొరియా దేశంలో మాస్టర్ గారు. ఆయన విశ్వాసం ఎలాంటి తెలుసా? బౌద్ధిజంలోంచి క్రీస్తులోకి వచ్చాడు ఆయన విశ్వాసం. మొట్టమొదటిగా ఒకే ఒక వ్యక్తి ఉండేవాడట సంఘంలో. ఆ వ్యక్తి ఆ సంఘానికి సంఘ పెద్ద. అడుగు వాటి గంటెను ఊహించు వాటి గంటెను అత్యధికముగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. ఇది అద్భుతమైన మాట అండి. ఆయన ఒక్కనికే బోధ చేస్తూ 300 మంది ఉన్నట్లుగా ప్రసంగం చేసేవారట యాంగ్చో గారు. ఆయన విశ్వాసం. ఆయన బోధ చేసిన కూర్చోట కుర్చీ ఉండేది కదట, టేబుల్ ఉండేది కదట. ఆయన ప్రభువా ఇదిగో నేను 300 మందిని గర్భం ధరించాను ప్రార్థన చేసేవాడట. తర్వాత ఒక మంచి టేబుల్, మంచి కుర్చీని గర్భం ధరించాలని వాడట. నెక్స్ట్ కొద్ది రోజులకు వచ్చేసింది. ఆయన స్వార్థ సేవకు వెళ్ళడానికి సైకిల్ ఏముండేది కదట. ప్రభువా నేను ఒక సైకిల్ని గర్భం ధరించాను, నువ్వు నాకు సైకిల్ ఇచ్చాను ప్రార్థన చేసేవాడట. అంతే. తర్వాత వారం ఒక మిషనరీ తన దేశానికి వెళ్ళిపోతే యాంగ్చోని పిలిచిదిగో నేను వాడిని సైకిల్ ఇస్తాను ఇచ్చేసేవాడట. ఆ విధముగా ఆయన చనిపోయే దినానికి 10 లక్షలకు మించి ఆత్మను సంపాదించాడు. దేవునికి స్తోత్రాలు. దినానికి 1,00,000 మంది ప్రజలు ప్రార్థన చేసేవారు. చిన్న చిన్న గుడారాలకు వచ్చి దినానికి ప్రతిరోజు 1,00,000 మంది వచ్చేవారు. మనం ఆదివారం రావటమే కష్టం అనుకోండి. ఒక ఆదివారమే దేవుని సన్నిధికి రాము. ప్రతిరోజు ఏమొస్తాం మనం? అడుగు వాటి గంటను ఊహించు వాటి గంటను అత్యధికముగా ఇవ్వటానికి ఆయన సమర్థుడు. 6వది సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షణ అరకొర రక్షణ కాదు, సగం సగం కాదు, 50-50 కాదు. సాల్వేషన్ అనేది ద సాల్వేషన్ ఇస్ పర్ఫెక్ట్. ఇట్స్ కేమ్ టు ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చింది, సంపూర్ణమైనది. ఆయన సమర్థుడు. హెబ్రీ 7:25లో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన వచ్చేటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఏమండి, సంపూర్ణంగా రక్షణ పొందినవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సంపూర్ణంగా రక్షణ పొందినవాడు సంపూర్ణమైన పరిశుద్ధులు. సగం రక్షణ పొందినవాడు సగం పరిశుద్ధులు. పూర్తిగా రక్షణ పొందిన వాళ్ళు పూర్తి పాపులు. నువ్వు రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీవు పూర్తి పాపివి. మరి పాపంలోనే ఉంటావా? రక్షణ పొందుతావా? ఆయన రక్షించడానికి, సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడు, రక్షణ ఇచ్చుటకు సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? రక్షణ పొందటానికి, మార్పు చెందటానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ఇదిగో మిక్కిలి సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే మీరు ఎలాగునా రక్షణ అంటే బాప్తిసం కాదండి. కొంతమంది బాప్తిసం పొందేసిన తర్వాత అమ్మాయి అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అని ఇక ఏమి భక్తి పాడు ఏముండదు, గుడి బడి ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, నా విశ్వాసం ఉండదు, స్వార్థ ఉండదు, పరిచర్య ఉండదు, ఏది ఉండదు. చెప్పిన మాట వినరు. ఎందుకు మాట్లాడతారు? ఇటు రమ్మంటే అటు వెళ్తారు, అటు రమ్మంటే ఇటు వస్తారు. నీకులంటోళ్ళే చెప్పిన మాట వినరు. పెంకోళ్ళు దేవుని సేవకుడి మాట వినరు, మాట వినరు. మనుషులైతే పెరిగిపోతారు తోటకూర కాడంలాగా. రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పరు, రే రక్షణ అంటే ఇదిరా, పాపాలు ఒప్పుకోవాలరా, యేసుని నమ్ముకోవాలరా, రక్షణ బాప్తిసం పొందాలరా, దేవుని సన్నిధికి రావాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి,
అని మూల పాఠాలు ఇంట్లోనే మొదలు పెట్టాలి. మొట్టమొదటి టీచర్స్ ఎవరో తల్లిదండ్రులే చెప్పాలి. విశ్వాసరహితం పిల్లల్ని చెప్పాలి విశ్వాసాన్ని గురించి. అలా చెప్పడం లేదంటే నీలోనే ఆ విశ్వాసం లేదు, భక్తి లేదు. నీలో భక్తి లేకపోతే నీ పిల్లలు ఏ రీతిగా తయారవుతారు? నీ పిల్లలంతే. వాళ్ళకి సినిమాలు, షికార్లు, రోడ్లంట వీధులంట తిరగటం, లోక సంబంధమైన స్నేహాలు, పనికిమాలి స్నేహాలు, వాటిలో తిరుగుతూనే వాళ్ళ జీవితాన్ని గడిపేసుకుంటారు. అలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టం కాదు. అలాంటి వాళ్ళు సంపూర్ణ రక్షణ పొందిన వాడు కారు. దేవుడు సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చివరి మాట, మహిమ శరీరముగా మార్చుటకు సమర్థుడు. ఇది మర్మం, మిస్టరీ. అన్యులకు తెలియదు మహిమ శరీరం అంటే, వాళ్ళకి తెలియదు. క్రైస్తవులకి అసలే తెలియదు, చాలా మందికి తెలియదు. కొంచెం చెప్తారా మహిమ శరీరం అంటే ఏంటో? యేసుక్రీస్తు ప్రభు వారు మట్టి దేహంతో లోకానికి వచ్చారు. ఆ దేహాన్ని మనుషుల కొరకు నలగగొట్టుకున్నాడు. ఆ దేహంలో స్రవించిన రక్తాన్ని మానవుల పాపాల కొరకై చిందించాడు. శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ నాడు లేచాడు. ఏ దేహంతో లేచాడు? అదే దేహంతో లేచాడా? మహిమ శరీరంతో లేచాడు. కనుకనే నేను తండ్రి అంతకి ఎక్కి అడలేదు, నన్ను ముట్టుకోద్దన్నాడు. ఆయన మహిమ దేహంతో ఉన్నాడు కనుకనే అందరూ చూస్తుండగా పరలోకానికి అలాగన వెళ్ళిపోయాడు. అలాగనే యేసును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది. క్రీస్తులో నిద్రించిన వారు యేసు వచ్చినప్పుడు మట్టి శరీరంతో లేవరు, మహిమ దేహాలతో లేస్తారు. వాళ్ళు ఎగిరిపోతారు, మేఘాల మీద ప్రభు దగ్గరికి వెళ్తారు. ఈ సత్యం వాక్యం ఎరిగిన వాడికి తెలుసు తప్ప అన్యులకి, నామకార్థపు క్రైస్తవులకి తెలియదు. మరి యేసు వచ్చినప్పుడు మనం బ్రతుకుంటే మన సంగతి ఏంటండి? ఈ మట్టి శరీరంతో ఉన్నాం కదా అంటారా? ఏం జరుగుతుందా? మనము మార్పు చెందుదామని పౌలు చెప్పాడు. అంటే యేసు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మార్పు చెందారు. చూడండి, ఒక పాత బట్టను ఒంటి మంచి తీసి కింద పడేస్తాం చూస్తారా? అలాగా ఈ దేహం ఇక్కడే పడిపోద్ది. మహిమ దేహంతో ప్రభుని ఎదుర్కొంటాం. దేవుని స్తోత్రం. అటువంటి మహిమ శరీరముగా దేవుడు మారుస్తాడు. ఫిలిప్పీ 3:21 ఆ మాట మనకు కనపడుతుంది. 3:21 సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూసారా? మహిమ గల శరీరముగా మన రూపాంతో దేహాన్ని ఆయన రూపంలో మార్చి వేసుకుంటాడట. అలాగ మహిమ గల శరీరముగా మార్చడానికి ఆయన శక్తివంతుడు. ఆయనకు పేరు ఉంది, సర్వశక్తి గల దేవుడు. అబ్రహాముతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. శారదనే చెప్పాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదు. అసాధ్యములు సుసాధ్యములు చేసే దేవుడు, సమర్థుడైన దేవుడు. దేనినైనా చేయటానికి ఆయన సమర్థంగానే. ఆ దేవుడు నమ్ముకున్నానండి, ప్రార్థన చేస్తానండి, అవుతుందో లేదో, చేస్తారో లేదో. ఏదో చిన్న చిన్న దేవుడు చేస్తాడు కానీ పెద్ద పెద్దవి చేస్తాడు. అసలు చిన్న చిన్నవి అడగవద్దు మీరు. నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్నవి మీరు అడిగితే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకని? చిన్నవేవి. ఇంత చిన్న విషయాన్ని అడుగుతావా నీవు నన్ను అంటాడు ఆయన. దేన్ని అడగాలి? పెద్దదాన్ని అడగాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపేసి ప్రార్థన చేయ, ప్రభా నాకు రాత్రిలోగా ఒక ₹1,00,00,000 బ్యాగ్ కావాలని ప్రార్థన చేయాలి. ₹1,00,00,000 అది ఏమవుతుంది? దురాశ అవుతుంది. దురాశ. ఏమి లేకపోయినా సరే దేవుని కార్యాలు ఎలా ఉండదు తెలుసా? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా ఆయన కార్యాల్ని అద్భుతంగా చేస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు సమర్థుడైన దేవుడు. ప్రభు తన వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.